దాన్ని కూడా నమ్మద్దు. యూదులు అదే నమ్ముతున్నారు, మతాన్ని నమ్ముతున్నారు. మత ప్రావీణ్యం కలిగి కదండి, మతం మత్తులో ఉన్నారు జాగ్రత్త వాళ్ళు. కానీ నీకు ఆ మతం వద్దు, నేను మతాలను స్థాపించడానికి రాలేదు, ఒక మార్గం చెప్పి. నేనే మతం అని చెప్పాడు దేవుడు, నేనే మార్గమును సత్యమును జీవనాడు. ఒకవేళ దేవుడు మతం అని చెప్పుకుంటే నేనే మతమును జీవనం చెప్పి ఉన్నాడు కదా. నో, మతం వేరు మార్గం వేరు కంప్లీట్. అసలు మతానికి మార్గానికి పొత్తే లేదు. అందుకని అలాంటి స్థిరంపూర్ యూనివర్సిటీ చదువుకున్న కారణం చేత నా కాన్సెప్ట్ కూడా అదే కదండి, రిలీజియస్ సెట్ రూల్స్ అండ్ బట్ జీసస్ సెట్ నో రూల్స్ అని నా బైక్ మీద ఉంది. మతాలు ఎప్పుడు కూడా మనిషిని ఆఫ్ చేసేస్తాయి. అంటే మతం ఏం చెప్తుంది అని అంటే, ఇదిగో మతము ప్రతి మతము, దీన్ని క్రైస్తవులు కూడా మాట్లాడుతున్నా. క్రైస్తవులు ఉంటే చాలామంది కూడా హేతువాదులు ఉన్నారు, వాళ్ళు కూడా మతం గురించి చెప్తూ ఉంటారు. సరే ఒక ఆయన అంటున్నాడు, అయ్యా మరి ఆ రోజు మరి ఆ యోనా గారి విషయంలో కానీ లేకపోతే ఇంకో విషయంలో కానీ అదిగో మరి బూడిద పూసుకొని గోనె పట్టుకొట్టుకొని కన్నీరు కాచాడు కదా అని చెప్పి ఇప్పుడు ఏమనుకున్నాడు ఆయన కూడా గోనేసుకొని ఇట్లా గోనేసేసుకొని బూడి తీసుకొని ప్రార్థన చేస్తున్నాడు ఆయన, దిక్కుమాల ఆయన. అక్కడ ఏలూరులో ఒక ఆయన మొన్న ఒక సంవత్సరం క్రితం బైబిల్ ఏముంది, నిజమే, గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకుని అది ఆచారం చేశారు. దాన్ని దేవుడు అలా చెప్పలేదు. కానీ ఈయనేం చేస్తున్నాడు, బైబిల్లో ఉంది, బైబిల్ నీ చేయమని ఉందా? బైబిల్ చేయమని ఉందా? ఎవడో చేశాడు, అలా చేయొద్దని ఉంది. అక్కడ ఏం చేసాడో ఉంది, ఏం చేయకూడదో ఉంది, ఎలా చేయలేదో ఉంది. అది చెప్పేసి ఆ మొక్క మాత్రం ఎడిటింగ్ చేసుకొని మిక్సింగ్ చేస్తే ఎలా? ఆయన చాలామంది అటు వెళ్ళిపోతున్నారు, చాలామంది ఇదే కొత్త బోధ అని చెప్పి. ఒక ఆయన ఏమో కదండి, మీరు తెల్ల కచ్చిప్పులు తీసుకురండి అంటున్నాడు. ఏంటో గొట్ట గుర్తున్నాడు, పొయ్యి ఎత్తున్నాడు, నీళ్ళకి పొయ్యి ఎట్టినట్టు, నీళ్ళు పెట్టినట్టు. అని ఒక ఆయన టచ్ అంటున్నాడు, టచ్ స్క్రీన్ అంటున్నాడు. ఇదేమైనా శాంసంగ్ గ్యాలక్సీగా అండి, వివోనా ఫోన్ ఏదైనా టచ్ అంటాకి అలాగా. ఇలాంటి కొత్త బోధలు అనమాట. ఇలాంటి కొత్త బోధలు బయట వదిలేండి, బయట వారు తెలియక కదండి. ఇప్పుడు క్రైస్తవులు కాని వారు తెలియక చేస్తున్నారు. వీ కెన్ ఫర్గివ్ దెమ్, వాళ్ళని మనం క్షమించవచ్చు, ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి. కానీ మన వాళ్ళకి తెలిసిందిగా. మన క్రైస్తవ వాక్యం పట్టుకున్న వాడికే సరిగ్గా తెలియలేదు. తిట్టాల్సింది ఎవరైనా చెప్పండి, వీడిని తిట్టాలి మనం. ఎవరైనా తిట్టాలనుకుంటే బయటని మనం తిట్టకూడదు, ఎందుకంటే మన అర్హులు కాదు, వారికి తెలియదు కాబట్టి. వీరికి తెలిసి కూడా చేస్తున్నాడు. ఏం చెప్పండి, దేవుని ఒక్క వాక్యము తెలుసు అనేటువంటి ఉచ్చులో పడి ఇది సంఘాలని రొచ్చు చేస్తున్నాడు వీడు. కాబట్టి వీడంత దరిద్ర లోకం లేడు. అందుకనే పౌలు గారు లేకపోతే ఈ హెబ్రీ పత్రిక చెప్తున్నాడంటే, అయ్యా మీలో ఎవరు వచ్చారంటే ఏం చెప్పాడు 8వ వచనంలో 9వ వచనంలో, నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకూడి. అది అనేకమైన బోధలు చేస్తున్నాయి. ఈ బోధ కాకుండా అంటే దేవుడు ఏ బోధ అయితే బాధతో చెప్పాడో ఆ బోధని కదండి, ఆ బాధని అర్థం చేసుకోకుండా